తను అన్నట్టు వాళ్ళన్ని కలవ యా ఓకే విషయంపై ఇప్పుడు మనం ఒకసారి మన శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, నా ఐడియా వినిపిస్తుందా అండి మీకు? ఊరికే ప్రశ్నిస్తున్నారు మీరు. వచ్చారు శ్రీకాంత్ గారు ఉన్నారండి, కాకపోతే టెక్నికల్ ఫాల్ట్. శ్రీకాంత్ గారు, నా ఆడియో వినిపిస్తుందా అండి మీకు? యా, కొంచెం ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ప్రసాద్ గారు చెప్పినట్టుగా, నవీన్ యాదవ్ గారు చెప్పినట్టుగా, లక్ష్మణ్ నారాయణ గారు చెప్పినట్టుగా, మన జీవీరావు గారు చెప్పినట్టుగా, అంతే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వం మరోసారి నేను చెప్తున్నాను అంటే మొత్తం టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ అని చెప్తలేను, గత ప్రభుత్వాల బాధ్యత. 35 సంవత్సరాల పాటు ఒక రిజిస్ట్రార్ అనే మున్సిపల్ కమిషనర్ అనే ఉద్యోగంలో ఉంటాడు. అతని బాధ్యత ఏంటంటే సరైన పద్ధతిలో పత్రాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. కానీ అలా రచితంగా చూసుకోకుండా వారికి పర్మిషన్స్ ఇచ్చేశారు, తద్వారా లోన్స్ కూడా వచ్చేశారు. ఈరోజు వందలాది మంది రోడ్డు మీద పడ్డారు. దీని మీద ఎలా స్పందిస్తారండి మీరు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను పూర్తిగా ఈ చర్చను కొంత వినలేకపోయినా టెక్నికల్గా ఉన్నటువంటి రీజన్తో. సరే, విన్నంత వరకు ఇది హైడ్రా పైన జరుగుతున్నటువంటిది, సామాన్యుల పైన ఏదైతే బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ అరాచకాలు ఏదైతే జరుగుతున్నాయో దానిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కొంతమంది పెద్దలు మాట్లాడి నేను వినలే. పూర్తిగా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇది గత ప్రభుత్వం సంబంధించిన అధికారులు చేసింది అని అంటే, ముందుగా హైడ్రా గురించి మనం విశ్లేషించుకుంటే, హైడ్రా అనేటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా తీసుకొచ్చిళ్ళు. జియో నెంబర్ 99 అనేటువంటిది ఇచ్చేసి ఈ యొక్క సంస్థకు రూపం చేసిళ్ళు. ఇది ఎక్కడైతే విపత్తు నిర్వహణ అనేటువంటిది వస్తుందో, విపత్తు నిర్వహణతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క హైడ్రా పైన ఉన్నదని చెప్పేసి అనుకుంటాం. ఈ హైడ్రాకు మరొక నిర్వచనం కూడా ఉన్నది. ఇది ఒక రక్కసి, ఇది ఒక రాక్షసి అని చెప్పేసి కూడా మరొక నిర్వచనం ఉంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకాఏకిన ప్రజలపైన, సామాన్య మద్దతు తరగతి ప్రజలపైన, బడుగు బలమైన వర్గాలకు సంబంధించిన ప్రజలపైన మూసీ ప్రక్షాళన అనేటువంటిది తీసుకొచ్చేసి, మూసీ ప్రక్షాళనలో మూసీ బాధితులు ఎవరైతే దాని చుట్టుపక్కల కొన్ని దశాబ్దాల కాలాలుగా 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తూ పట్టా భూములు కలిగి ఉన్నటువంటి భూములను, నేను ఇవాళ అక్రమాలకు లోనైనటువంటి భూములను కూలగొడితే వాటిని నేను తప్పనట్లేను. ఏదైతే ఆక్రమణలకు గురైనటువంటి భూములు కాకుండా ఇందిరమ్మ ఆయంలో పట్టాలు ఇచ్చేసి, ఇందిరమ్మ ఆయంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక రోసయ్య గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక వైఎస్ఆర్ కావచ్చు, ఒక కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరి హాయంలో విద్యుత్ సౌకర్యము, సీసీ రోడ్ల సౌకర్యము, అన్ని సౌకర్యాలు వచ్చినటువంటి ఆ యొక్క కాలనీలలో కూడా మీ విధ్వంసం చేసిల్లు కదా. ఇలా నిలబెట్టాలంటే దానికంటూ ఒక విధి విధానాలు అనేటువంటి ఉండాలి. విధ్వంసం చేయాలంటే ఎట్లాంటి విధి విధానాలు లేవు, ఉండొద్దు అని చెప్పేసి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే సుమారు 458 మంది బిడ్డల సంబంధించిన ఏదైతే బతుకు జీవుడా అని చెప్పేసి హైదరాబాద్ పట్టణానికి గ్రామంలో ఉండబడేటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి భూములను తనఖా పెట్టి, ఆ భూముల ద్వారా వచ్చినటువంటి ఆస్తులను తనఖా పెడితే, ఆ భూముల ద్వారా వచ్చినటువంటి రూపాయి కూడా పట్టుకొని ఏదో సామాన్య మద్దతు తరగతి కుటుంబాలు ఇక్కడ జీవనభివృద్ధి కోసం వ్యాపారాలు, తోపుడు బండ్ల ద్వారా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి పట్టా భూములను కూడా, ఇందిరమ్మ ఇచ్చినటువంటి పట్టా భూములను కూడా ఈ ప్రభుత్వం ఎందుకు గులగొట్టింది అని చెప్పేసి నా ప్రశ్న. ఇలా అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఇలా ఏదైతే హైడ్రా పైన, ఈ హైడ్రా పైన ఈ ఇటీవల కాలంలో యూటర్న్ తీసుకున్నారు. మీరు చేసినటువంటి చర్యలు నిజంగా రైటే. మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి వరదలు రాకుండా, ఇక్కడ కాలనీ వాసులను ముంపు ప్రాంతాలను అనేటువంటి గురి కాకుండా ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం మీకున్నట్లయితే హైడ్రా ఫస్ట్ ఏం చేయాలి? ప్రాథమికంగా తన విధులను ఏ విధంగా సవరించుకోవాలి? ఫస్ట్ చేయాల్సింది ఎఫ్టేల్ పరిధి ఎక్కడ ఉన్నది, దానిపైన సర్వే చేసిందా ఈ వాటి వరకు? ఎక్కడైనా బఫర్ జోన్ సంబంధించినటువంటి సర్వే చేసి ఆ బఫర్ జోన్కు ఎక్కడైనా హద్దులు పెట్టిందా ఈ హైడ్రా? ఒక విధానం అనేటువంటిది, ఒక విధి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రావడమే హైడ్రా పేరు పైన డబ్బు సంచులను దోచుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి కుటిల నీతి. బడాబాబులకు ఒక నీతి, బడుగు బలైన వర్గాలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నీతి. ఈరోజు తిరుపతి రెడ్డి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుకు నోటీసులు ఇచ్చే టైం ఎందుకు ఇచ్చేళ్ళు? అదే పేద ప్రజలు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ షెడ్లను, నిర్వహణలో ఉన్నటువంటి యంత్రాలను తీసుకోకుండా, కనీసం దాంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకోకుండా, గర్భిణీ స్త్రీలను కూడా బయట ఉంచేసి చంకలు చంటి బిడ్డలను ఎత్తుకొని ఆ పిల్లలందరూ, ఆ ఆడపిల్లలు బాత్రూమ్లు, స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేనటువంటి పరిస్థితులలో ఇంత బీభత్సమైన, ఇంత భీతికరమైనటువంటి వాతావరణం సృష్టించి నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది?
ఇలా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎన్డిపి నిధుల ద్వారా 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది కదా. Yes. ఈ యొక్క 900 కోట్ల రూపాయల నిధుల ద్వారా ఈ నగర ముంపు అనేటువంటిది కలగకుండా ముంపు ప్రాంతాలను కాపాడాలి కదా ఎస్ఎన్డిపి నిధుల ద్వారా. ఇలా మరి ఇంత బీభత్సమైన వాతావరణాన్ని ఎందుకు సృష్టించినావు? ముందస్తుగానే వాళ్ళకు పునరావాసం ఎందుకు కల్పించలేదు? పునరావాసం కల్పించకుండా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఒక సిగ్గుమాలిన తుగ్లక్ పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇందులో భాగంగానే ఇలా సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరూ రోడ్ల మీదకి వచ్చిళ్ళు. ఇలా వాళ్ళ ప్రొఫైల్ నేను ఒక మాట చెప్తున్నా సార్, ఎందుకంటే ఇంతసేపు నాకు చర్చలు లేను. నేను ఏదైతే బ్యాంకర్స్ ఇచ్చినటువంటి రుణాలు ఏవైతున్నాయో ఈ రుణాలన్నీ కూడా ప్రభుత్వం బేషరతుగా వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాలి. ఇవాళ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ పిఆర్ఎస్ నాయకులు కానీ ప్రజల పక్షం ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ యొక్క రుణాల విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల వైపున మాట్లాడిళ్ళు. ప్రజలు తెలిసి ఉన్నారో తెలియకున్నారు కాదు. దీనిలో 2 అంశాలు చెప్తా. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు అనేటువంటి వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండరు. వాళ్ళపైన మీరు ఆక్రమణదారులకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండరు. కానీ కొనుగోలుదారు అనేటువంటి వాడు ఉంటాడు. కొనుగోలుదారు అనేటువంటి వాడి దగ్గర ఒక సమగ్రమైన డాక్యుమెంట్ ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి, ఒక ఎల్ఆర్ఎస్ పత్రాలు ఉంటాయి, ఒక బిల్డింగ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి పత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యవస్థ ఉట్టిగానే చేసిందా? చీడపట్టిపోయిందా వ్యవస్థ? ఈ వ్యవస్థను నువ్వు ప్రక్షాళన చేసుకోకుండానే డైరెక్ట్ విధ్వంసానికి ఎందుకు పోయినావు? అంటే